మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నిన్నటి వరకు మనం అమ్మవారి యొక్క శరీరం 3 కూటాలుగా భావింపబడినది అని, ఇలాంటి కూటత్రయం పరమేశ్వరి శరీరం అని వివరించుకున్నాం. నేటి నామం కులామృతైక రసిక. ఇంతవరకు బ్రహ్మాండంతో నిండిన దేవి స్థూల రూపాన్ని వర్ణించారు హయగ్రీవులు. ఈ నామంలో పిండాండమైన మన శరీరంలోని దేవి సూక్ష్మ రూపానికి కుండలినీ శక్తి అని పేరు. మూలాధార చక్రంలో ఈ కుండలినీ శక్తి 3 చుట్టలు చుట్టుకొని 4వది సగం చుట్టగా ఉంటుంది. ఇది సర్పాకారంలో, తల క్రిందుగా, తోక ఊర్ధ్వముఖంగా ఉంటుంది. నిద్రపోతున్న పాము వలె ఉంటుంది కుండలిని. యోగులు తమ సాధన చేత ఆ శక్తిని ఊర్ధ్వముఖంగా ప్రయాణింపచేస్తారు. కుండలినీ శక్తి యోగ సాధన చేత ప్రేరేపింపబడి ఊర్ధ్వముఖంగా బయలుదేరి షట్చక్రాలను దాటి బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంథులను భేదించుకొని సహస్రార కమలంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ చంద్రమండలాన్ని తాకి సాధకుల దేహాన్ని అమృత స్నానం చేయిస్తుంది. జానామీతి తమేవ భాంతమను భాత్యే తత్ సమస్తం జగత్. ఈ సమస్త జగత్తును వ్యాపించి ప్రకాశించే ఆ శక్తినే తెలుసుకుంటాను అని శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రంలో వివరించారు. ఆ శక్తి కుండలినీ శక్తి. కులం అంటే సమూహం. శరీరమే కులం. శరీర సంబంధమైంది కులామృతం. అలాంటి అమృతంలోని రసాన్ని ఆస్వాదించటంలో ఆసక్తి కలది దేవి. దేవీ భాగవతంలో మూలాధారం నుంచి సహస్రార పద్మం వరకు ప్రయాణం చేసే కుండలినీ శక్తి మధ్య మధ్య స్వాదిష్టానాది చక్రాలను దాటుతూ శరీరంలోని నాడులను అమృతమయంగా రూపొందిస్తూ సుషుమ్నా నాడి లోపల తేజోమయంగా ప్రకాశిస్తూ సాధకునకు ఆనందం కలిగిస్తుందని వివరించబడింది. దేవిని ప్రార్థించిన వారికి అమృతత్వం సిద్ధిస్తుంది. విశేషార్ఘ్య పాత్రలో సంస్కరింపబడిన గోక్షీరమే అమృతం. అలాంటి అమృతంతో తర్పణ హోమాదులు చేయడంలో ఆసక్తి కలది శ్రీమాత. తర్వాతి నామం కుల సంకేత పాలిని. కులం అంటే ఉపాసించేవాడు, ఉపాసింపదగిన దైవం, ఉపాసనకు సంబంధించిన మంత్రాలు, పూజా ద్రవ్యాలు మొదలైనవన్నీ. కులము అనగా సమూహము అని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఏ సమూహాన్నైనా కులం అంటారు. ప్రాపంచిక భాషలో కూడాను మనం కులం అని చెప్పుకుంటూ ఉంటాం. అనగా సమూహం. ఒకే జాతికి చెందిన వారందరూ ఒకే సమూహం అనగా ఒకే కులమని మన పూర్వీకులు కులం అనే దానికి సమూహం అనే మాటని అర్థంగా తీసుకున్నారు. ఇక్కడ కూడా మంత్రాలు, పూజా ద్రవ్యాలు, ఉపాసనకు సంబంధించిన వస్తువులు, దైవం ఇవన్నీ కలిపితే కులం అని చెప్పబడింది. సంప్రదాయ విధులకు మాత్రమే రహస్యాలను తెలుగు చేస్తూ ఉంటుంది శ్రీమాత. చక్ర సంకేతం, మంత్ర సంకేతం, పూజా సంకేతం అని 3 విధాలైన సంకేతాలు ఉన్నాయి. చింతామణి స్తవంలో కుండలినీ శక్తి సుషుమ్నా మార్గంలో ప్రవేశించి రహస్య స్థానంలో విశ్రాంతిని పొందుతూ ఆ మహాకామేశ్వరునితో కలిసి సహస్రారంలో అమృత రసాన్ని ప్రవహింపచేస్తుంది. మూలాధారం నుండి గల 6 చక్రాలకు కులమని పేరు. శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో కులకుండలమైన కుండలినీ శక్తి విశ్రాంతి పొందుతోందని వివరించారు. శ్రీ విద్య కులస్త్రీ వలె రహస్యమైనది, ఇతర విద్యలు బహిరంగమైనవి. రహస్య సంప్రదాయాలను రక్షించేది శ్రీ లలితాదేవి. తరువాతి నామం కులాంగన. పాతివ్రత్యం మొదలైన గుణాల ప్రవృత్తికి కులమని పేరు. పతివ్రత వలనే శ్రీ విద్య కూడా గుప్తమైనది. అందుచేత కులాంగన. శ్రీ విద్య కులస్త్రీ వలె గుప్తమైనది. అన్ని కులార్ణవంలోనూ చెప్పబడింది. వంశాచారాన్ని పాటించే పతివ్రత వలె గూఢంగా ఉండేది శ్రీ విద్య అని భావం. అంతర్ముఖులైన వారికి మాత్రమే దేవి తన స్వరూపాన్ని వ్యక్తం చేస్తుంది. సుషుమ్నా మార్గంలో రహస్యంగా సంచరించేది కనుక కులాంగన అని పేరు. తరువాతి నామం కులాంతస్థ. కులము యొక్క మధ్యలో గౌరవంగా ఉండేది దేవి. మాతృ, మాన,
మేయాలలో మానరూపంగా, కులశాస్త్ర సంప్రదాయంగా మధ్యలో తెలియదగిన స్వరూపం శ్రీమాత. దేవి మూలాధార మధ్య నివాసిని అని ఈ నామం యొక్క భావం. తరువాతి నామం కౌళిని. ప్రతి గృహంలో, ప్రతి దేశంలో, ప్రతి దేహంలో, ప్రతి వంశంలో కూడా దేవి పూజింపబడుతోందని భవిష్యోత్తర పురాణం వర్ణిస్తోంది. కులం అంటే శక్తి, అకులం అంటే శివుడు. ఆ రెండింటి సంబంధమే కౌలం. శివశక్తి సామరస్యం కలిగి ఉన్నంతకాలం కౌలం అని తంత్రంలో వివరింపబడింది. కౌల సంబంధమైనది కౌలిని. తరువాతి నామం కులయోగిని. వెలుపల ఉన్న ఆకాశంలో శ్రీచక్రాకారం వ్రాసి పూజించే పద్ధతిని కౌలం అంటారు. శ్రీమాత్రే నమః.